ప్రైజ్ లార్డ్. చాలాసార్లు మనలో చాలామంది మనకిష్టమైన పనులు చేయడానికి ఇష్టపడతాం తప్ప దేవుడు చెప్పిన పని చేయం. ఇది గుర్తుపెట్టుకోండి, మన ఇష్టం మనకెప్పుడు కష్టాన్ని తెచ్చిపెడుతుంది. అవును, అది దేవుని చిత్తంలో లేకపోతే అది మనకి చివరికి తీరని నష్టాన్ని మిగులుస్తుంది. ఈ మాటలు మీకు బాగా అర్థంగా ఉంటాయి. మీకు చిన్న సాదృశ్యం చెప్తాను. ఒకరోజు ఒక కెప్టెన్ వారని నడుపుతూ బాగా అలసిపోయి తన పక్కనే ఉన్న నావికుని పిలిచి, అయ్యా, నాకు విపరీతమైనంత అలసటగా ఉంది, నా వల్ల కావడం లేదు, నువ్వు ఒక పని చేయి, ఇదిగో దూరాన్ని నీకు ఒక నక్షత్రం కనిపిస్తుంది కదా, ఆ నక్షత్రం తీసుకొని ఈ చుక్కాన్ని తిప్పుతూ తీసుకోవాలి, అంతే చాలు, నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వస్తాను అని చెప్పాడు. ఆ నావకుడు కూడా చాలా సరదాగా, అరే ఈరోజు కెప్టెన్ గారు నాకు చుక్కాని ఇచ్చారు, ఇక మొత్తం నాదే రాజ్యం అనుకుని, సార్ చాలా థ్యాంక్స్ సార్, నేను తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తానని. ఇక కొద్దిసేపు కెప్టెన్ గారు చాలా ప్రశాంతంగా, అమ్మయ్య ఇతను ఒప్పుకున్నాడు కదా అనుకుని వాడ కిందకు వెళ్ళి పడుకుని కొద్ది గంటల అయింది అవుతాడు. తిరిగి బయటకు వచ్చాడు. అతని నీరసం అంతా పోయింది, కానీ పైకి వచ్చి చూసేసరికి అతని గుండె ఆగినంత పని అయింది. ఎందుకంటే పడవ సరైన దారిలో లేదు. అతను ఆ చుక్కను చూడలేకపోతున్నాడు. వెంటనే నావకుడి దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చాడు. అయ్యా ఏం చేసావయ్యా, నేను ఆ చుక్కను చూపించే కదా నీకు చెప్పాను దానివైపే వెళ్ళమని, నువ్వేం చేసావు, ఎటు వచ్చావు, అసలు మనం ఆ చుక్కున్న స్థానంలోనే లేము, ఎటు వెళ్ళిపోతున్నాం ఏంటి అని అడిగేసరికి ఆ నావకుడు చాలా నెమ్మదిగా చెప్పాడండి, సార్ నాకు ఆ చుక్క నచ్చలేదండి, నాకు ఇంకో చుక్కని నచ్చింది, నేను ఆ చుక్కను చూస్తాను అడుగుతాను, మనం దాన్ని ఎప్పుడూ దాటి వెళ్ళిపోయాం అన్నాడండి. ఇక చేసేదేం లేక ఆ కెప్టెన్ గారు మరలా పడవను వెనక్కి తిప్పి దారిలో పెట్టాల్సి వచ్చింది. ఆ రోజు అతను అనుకున్నాడు, మరలా ఇతనికి ఈ నావ ఇవ్వకూడదు అని చెప్పి. ఇదిగో చాలాసార్లు మనం కూడా నావకిల్లాగా ఉంటాం. దేవుడు మనకు చెప్తాడు, ఇదిగోనయ్యా నువ్వు వెళ్ళాల్సిన డైరెక్షన్ ఇదే. మనం అంటాం, దేవా నాకు ఆ డైరెక్షన్ నచ్చలేదు, నాకు వేరే డైరెక్షన్ చూపించు, ఇదిగో నేను ఈ దారిలో వెళ్ళిపోతానని చెప్పి చాలా దూరం వచ్చేస్తాం. మరలా దేవుడితోనే అంటాం, దేవా నువ్వు చెప్పిన దారి నేను మరలా వెళ్ళలేను, అంత దూరంగా ఉంది, కాబట్టి ఈసారి నా ముందున్న వీటిలోంచి ఒక దారి నువ్వు ఇచ్చే అని దేవుడికే ఛాన్సులు ఇస్తాం. ఇదిగో అలా చేస్తే నష్టపోయేది మనమే, దారి తప్పేది మనమే. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు నీ ఇష్టాన్ని కాదు నా చిత్తాన్ని వెంబడించు. దేవుని చిత్తం మనకు మేలు చేసేదే. భూమికి ఆకాశం ఎంత ఎత్తో అంతకంటే ఎక్కువగా ఆయనకి మనమే తలంపులు ఉన్నాయి. కాబట్టి ఆయన తలంపులతో మన తలంపులు ఏకీమించేలా చేద్దాం, దాన్ని బట్టి ఆశీర్వాదాలు పొందుతాం. మరి రోజు చాలా చేద్దామా? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.